ఒక క్వశ్చన్ అంటే బేసిక్గా నా ఆలోచనలోంచి వచ్చిన ఒక ప్రశ్న. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఉద్యమం అయిపోయి తెలంగాణ వచ్చి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఆహ్వానించారు ప్రభుత్వంలోకి, రైట్? ఆనాడు మీరు వెళ్ళలేదు. ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వాళ్ళు రాగానే సరే మీరు వాళ్ళతో కలిసి ఎలక్షన్లోకి వెళ్ళారు, వాళ్ళకి సపోర్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని రమ్మని అడిగినప్పుడు మీరు ఆ ప్రభుత్వంలో భాగస్వాములు అవడానికి రెడీ అవుతున్నారు. అప్పుడు ఎందుకు కాలేదు, ఇప్పుడు ఎందుకు అవుతున్నారు? అంటే అప్పుడు కూడా మేము గవర్నమెంట్ను అడిగింది రాజకీయంగా అధికార పార్టీలోనైతే మేము చేరలేము, కానీ అది రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ బాధ్యతలు అప్పచెప్పినా మేము చేయటానికి సిద్ధమనే మాటే చెప్పినాం వారికి. అది ఎన్నికలైన తర్వాత ఆ అభిప్రాయాన్ని కూడా మేము చాలా స్పష్టంగా ప్రభుత్వానికి తెలియజెప్పాం. ఓకే, పార్టీలో చేరటం కుదరదు, మేము మీ పార్టీలో చేరి కాంటాక్ట్ చేయటం అనేది సాధ్యమయ్యే విషయం కాదు, కానీ తెలంగాణ అభివృద్ధి కోసం మీకు మా వంతు సహకారం తప్పకుండా ఉంటుంది, మీరు ఏ పని అప్పచెప్పినా మేము చేయటానికి సిద్ధమని. ఒకటి ఆ ఆలోచన అప్పటికి ఇప్పటికీ ఒక విషయంలో మారింది. అప్పటికి ఏంటంటే ప్రజాసంఘంగానే ఉండాలి, మనం పార్టీలు రాజకీయాల్లో పోకూడదు అనేది అప్పటికి బలంగా ఉన్న అభిప్రాయం. ఓకే, కానీ అంత మాత్రం చేత ప్రభుత్వంలో కలిసి సహకరించి తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడటంలో తప్పు లేదనే అభిప్రాయం అయితే ఉండే. ఆ మేరకి వాళ్ళ ముందు ప్రతిపాదన పెట్టాను. అప్పటికి ఇప్పటికీ తేడా ఏమొచ్చిందంటే మేము పార్టీ అయినాం, రాజకీయాల్లో ప్రవేశించినాం కాబట్టి విధాన నిర్ణయాలు జరిగే దగ్గర ఒక భాగస్వామ్యం ఉండటం అవసరము అనేది మాకు కలుగుతున్న అభిప్రాయం. చాలా నేను సమాజంలో కూడా చూసిన ఒక మార్పు ఏంటంటే అప్పటికి ఇప్పటికీ తప్పకుండా తీసుకోవాలి అనేది మా మీద కూడా ఒక ఒత్తిడి. మీరు ఉండాలి, తీసుకోవాలి, ఏదన్నా బాధ్యతలు ఇస్తే కాదనొద్దు, మీరు కాదంటారు, వెనకకు పోతారు, అట్లా అనకండి, మీరు తీసుకొని సీరియస్గా తెలంగాణ అభివృద్ధి కోసం ఏది వీలైతే అది చెయ్యండి అని. కాబట్టి తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేసే కాడ ఏం వెనుకకు పోయేది లేదు. ఇప్పుడు ఉన్న ఈ మా ఆలోచనలో వచ్చిన మార్పు, సమాజంలో వస్తున్నటువంటి సూచన, మీరు ఏదున్నా తీసుకొని మా తరఫున ఆడ నిలబడి పనిచేయండి. కనుక ఆ రకంగా తెలంగాణ యొక్క అభివృద్ధి కోసం బాధ్యతలు తీసుకునే కాడ మనం వెనుకపోవద్దు అనేదైతే మేము తప్పకుండా ఒక నిర్ణయానికి రావటం జరిగింది. ఆ విషయంలో మేమేం వెనుకపోయే ప్రసక్తే లేదు. కానీ ఇది ఎట్లా ఈ భాగస్వామ్యం పెంచుకోగలుగుతాం అనేది పనిచేసే క్రమంలో అది రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం నుంచి మేము అడిగినవైతే ఈ ఎన్నికలకు ముందు అడిగినవి మీకు చెప్పిన, అవును, ఎన్నికల తర్వాత కూడా మేము భాగస్వామ్యం విషయంలో వెనుక పోమనేది స్పష్టంగా ప్రకటించిన. తప్పకుండా ఇప్పుడు వాళ్ళు ఒక ప్రతిపాదన పెట్టినరు, మేము కూడా దాన్ని తప్పకుండా ఆహ్వానిస్తున్నాం. ఆ ప్రతిపాదనని దాన్ని మేమేమి తిరస్కరించే ప్రసక్తే లేదు, దాన్ని ఆమోదిస్తున్నాం కూడా. ఆమోదిస్తూనే భాగస్వామ్యం ఇంకా మీకు ఎక్కువ బాధ్యతలు ఇస్తే ఏం చేస్తారంటే ఏవి ఇచ్చినా కానీ తీసుకుంటాం, సీరియస్గా తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తాం, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక వారధిగా తోచిన మేరకు మా పాత్ర మేము నిర్వర్తిస్తాం. సో ఇప్పుడు ఇది అదనపు బాధ్యత ఎందుకు మరి పార్టీ వ్యవహారం ఇదంతా? మీకు ఆల్రెడీ ప్రజలకు ఏం చేయాలని ఒక బాధ్యత చేయాలి, భాగస్వామ్యం ఉండాలని అనుకుంటున్నప్పుడు ఈ బాధ్యత ఎందుకు? ఇప్పుడు గెలిచే, పోటీ చేసే, డబ్బులు ఖర్చు పెట్టే ఈ రాజకీయాల నుంచి బయటపడి ఈ పార్టీని ఆ పార్టీలో విలీనం చేసి అక్కడే ఉండిపోవచ్చు కదా. ఆలోచన ఎందుకు చేస్తలేరు మీరు? ఆలోచన చేస్తాం కదా, రాజకీయాల్లో ఉండే రాజకీయ ఆలోచనలు ఎందుకు చేయం, కానీ రాజకీయంగా మా అంచనాలు మాకుంటాయి కదా, అన్నింటినీ ఇప్పటికిప్పుడు మేము స్పెల్ అవుట్ చేయలేము, అంటే విశదీకరించలేం, కానీ ఆలోచన అంచనా మాకుంటుంది కదా. కాబట్టి దీని విషయంలో ప్రస్తుతానికైతే ఈ పద్ధతుల్లో కొనసాగాలనేది మా నిర్ణయం, మా అంచనా ప్రకారం. సో 2 ఎమ్మెల్సీల్లో ఒకటి మీకు, ఇంకొకటి వాళ్ళు ఏదో వాళ్ళ ఆలోచన ఏదో ఉంది. ఓకే, అంటే మీ పార్టీ వాళ్ళేనా? లేదు, వాళ్ళు ఏదో ఉన్నట్టుంది. ఇక దాన్ని నేను అంటే గవర్నర్ కోట అంటలేను, నేను మీ పార్టీకి 2 ఇస్తానరేమో కదా. ఇంకొకటి మేము కొద్ది రోజుల్లో ఇస్తామని చెప్పారు. అదే అంటున్నాను, మీ పార్టీ గురించి అంటే ఇస్తారు, ఇంకొద్ది రోజుల్లో ఇస్తారు. ఓకే, సో ఎవరికి మీ పార్టీలో సీనియర్కి ఆ పదవిని ఇస్తారా మీరు? అంటే మీరు సూచించిన వాళ్ళే అవుతారు కదా. అంతే కదా. అంతే. సో కోదండరామ్కి దగ్గరగా ఉన్న వాళ్ళకి ఇంకో ఎమ్మెల్సీ పదవి దగ్గరని కాదు, మా పార్టీలో ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి వాళ్ళకి, పార్టీ నిర్ణయించినటువంటి వాళ్ళకే ఉంటుంది కదా. పెద్దలు ఉన్నారు కదా చాలా మంది మా దగ్గర కూడా, అనుభవం ఉన్న వాళ్ళు,
సమాజానికి ఏదో ఒక రకంగా ఉపయోగపడాలని ఒక ఆకాంక్ష ఉన్నటువంటి వాళ్ళు. సో ప్రభుత్వంలో ఏ భాగస్వామ్యం కల్పిస్తే బెటర్ అని మీరు అనుకుంటున్నారు? అంటే ఏ రంగం, ఎట్లాంటి భాగస్వామ్యం? మీకు ఎన్నో సమస్యలు తెలంగాణ 10 సంవత్సరాలుగా జరిగింది. ఏంటంటే ఒక మిత్ర సంబంధం ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ ప్రతిరోజు బహిరంగంగా చర్చించటం కూడా మంచిది కాదు. తప్పకుండా మాట్లాడతాం, వారితో కలిసినప్పుడు మాట్లాడతాం, చర్చ చేస్తాం. బహిరంగంగా ఇప్పటి నుంచే మేము చర్చ చేయటం కూడా అది తప్పుడు సంకేతాలు పాపం. సరే, ప్రభుత్వంలో చేరిన తర్వాత కోదండరామ్ గారు కూడా ప్రశ్నను ఎదుర్కోవాలి, కోదండరామ్ గారు కూడా నిరసనలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏం చేస్తున్నాడు కోదండరామ్ అని అన్నిటికీ రెడీగా ఉండాలి కదా మీరు. తప్పు చేస్తే ముక్కు నేలకు కూడా రాయవలసి వస్తుంది. ఎందుకు పోతే దాని గురించి భయపడవలసిన అవసరం లేదు. తప్పు చేయకుండా బాధ్యతగా పనిచేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అంటే మీ మీద ఒత్తిడి ఏముంటుంది అంటే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి అన్న లైన్ ఎక్కువగా ఉంటుంది. ఉంటుంది, ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి, పరిష్కారం సాధించాలనేది ఉంటుంది. ప్రయత్నం చేయక తప్పదు కదా, తప్పకుండా చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకీ నెల రోజుల పాలన మీద మీ అభిప్రాయం ఏంటో? బాగానే ఉందండి, బాగానే. రైతు బంధు రాలేదు అంటున్నారు, దాని మీద డిస్కషన్ జరుగుతున్నది. నా ఒక్కని అభిప్రాయమే కాదు, అందరి అభిప్రాయం కూడా అదే. ఇది బాగుంది, ఇది ప్రభుత్వం పాలన ఇప్పటివరకు అయితే బాగా జరుగుతుంది అని చాలా అనుభవజ్ఞులైన రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి సాధారణ ప్రజల వరకు ఇప్పటి వరకు బాగానే చేస్తున్నారు, ఇట్లే నడవాలి అనేది అందరిలో ఉన్నారు. చిన్న చిన్న డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. రైతు బంధు రాలేదు, ఫైనాన్షియల్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి, ఇవి ఉన్నాయి, తప్పకుండా ఉంటాయి. పబ్లిక్ గా నిలబడ్డప్పుడు చాలా ఒత్తిళ్ళు ఉంటాయి, కొన్ని విమర్శలు కూడా ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. అవి ఉండకూడదని కోరుకోవటం దాదాపు ఒక అప్రజాస్వామిక ధోరణి అయిపోయింది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ప్రొఫెసర్ కోదండరామ్ గారితో ఇంటర్వ్యూ. ఆయన ఎమ్మెల్సీ కాబోతున్నారు అన్నది ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. చూద్దాం ఆయన భాగస్వామ్యం ప్రభుత్వంలో ఏ రకంగా ఉంటుంది అన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.